అడవులను ప్రత్యేకంగా అడవులను పెంపొందించేందుకు విఎస్ఎస్ అంటే వన సంరక్షణ సమితులని ఏర్పాటు చేసినారు. ఆ వన సంరక్షణ సమితులలో ఒక చైర్మన్, వైస్ చైర్మన్ అని పెట్టి పెట్టి దానికి మొక్కలకు సంరక్షణ చూసుకునే దానికి, నీళ్లకు అయితేనేమి దాన్ని కలుపు చేసేదానికి అని వాళ్ళని పెట్టుకొని ఆ చెట్లను కొద్ది బాగా డెవలప్ చేసి కొన్ని అడవుల మాదిరి తయారు చేసినారు. ఈ ఒక 10 ఏళ్ల కిందట. ఇప్పుడు కొద్ది 10 ఏళ్ళ తర్వాత ఏమైందంటే ఆ విఎస్ఎస్ వన సంరక్షణ సమితులు నిధులు లేక అవి అట్టడిగిపోయి ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులకే సరిగా జీతాలు బతాలు లేనప్పుడు అవి దాన్ని పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పటి నుంచి ఇప్పుడైనా మేలుకొని విఎస్ఎస్ సంరక్షణ సమితులను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చేయనుగా వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళను విఎస్ఎస్లను వన సంరక్షణ అడవులను బాగా అభివృద్ధి చేసేదానికి సానుకూలంగా స్పందించి కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు డబ్బులు కొంత ఎంతో చేతించి పెట్టుకొని మిగతా గవర్నమెంట్ ఇచ్చినా కానీ పనిచేసేదానికి సిద్ధంగా ఉంటారు అనమాట. వాళ్ళలో నిజాయితీ పరులు ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు. దొంగలు నిజాయితీ పరులకే అప్పగియాలన్నమాట. అప్పగిస్తే వాళ్ళు పని చేస్తారు ఖచ్చితంగా. కొంతమంది ఊరికి మాట చెప్పి దొంగ పోలి కొంతమంది ఉంటారు. సమస్య వాటిల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు కొంతమందిలో 10% మాత్రమే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. 100కి 90% మాత్రము అవినీతిగా దోచుకునే దానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి చూసుకొని స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆ వన సంరక్షణ సమితులను అప్పగియడం వల్ల వనాలను డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు కొంత ఏమైందంటే ఇంతకుముందు పూర్వకాలము అడవులు ఒక అడవిని నాశించేటప్పుడు ఒక స్థలం తీసుకొని ఆ అడవిలో ఆ స్థలంలో మొక్కలు నాటి ఇది చేసేదానికి అప్పుడు గవర్నమెంట్ సాయం చేసేది ఆర్టికల్ 52 ప్రకారం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఎక్కడ పెడితే అక్కడ నాయకులతో మాట్లాడుకునేది అడవిని నాశనం చేయడము, అక్కడ ఇండేసుకోవడము. దానికి ఒక 50 చెట్లు పోయినాయి అనుకో, 50 చెట్లు 100 చెట్లు నాటేవాళ్ళు లేరు కదా. కాబట్టి ప్రకృతి పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపించి వాతావరణం వేడెక్కిపోయి పంటలు పండక కరువులు వచ్చి ఆ కరువుల వల్ల ఏమి పైర్లు పండక నానా రకాలుగా జనాలు తయారైనారు అనమాట. కాబట్టి ప్రకృతిని ఎవరు ప్రేమించేవాళ్ళు లేడు. కాబట్టి విపరీతమైనటువంటి రోగాలు ఒకదానిపైన ఆధారపడి జీవులు అయితేనేమి, వాటి యొక్క పక్షులు అయితేనేమి, వాటికి పులులు అయితేనేమి, జింకలు అయితేనేమి పల్లెల్లో వచ్చి దాడి చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి పులులు. ఎందుకంటే వాటికి ఆస్కారం లేదు కదా. ఆస్కారం లేదు కాబట్టి పల్లెల్లోకి వచ్చి దాడి చేస్తాను. అంతకుముందు పూర్వకాలము అడవుల్లోనే ఉంటాయి ఉండి వాటికి సంబంధించినటువంటి జీవులను పట్టుకొని వాటిని తింటాయి. ఇప్పుడు అట్లే ఆ అడవులు నాశనం చేద్దానా, అడవుల్లో ఉన్నటువంటి జీవ జంతువులన్నీ పల్లెటూళ్ళకి పట్టణాలకి వలస వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పటికైనా మేలుకొని ఒక అడవికి ఇచ్చే స్థలాన్ని ఎంత ఇస్తానో, ఒక 50 ఎకరాలు ఇచ్చానో, 200 ఎకరాలు ఇచ్చామో, ఆ 200 ఎకరాల స్థలం బయట ఉన్నటువంటి డీకెటీ భూములు పెంచి ఆ యొక్క వ్యత్యాసాన్ని బూడ్చేదానికి ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ఎకరాలు అడవిని కోల్పోయినప్పుడు ఒక 100 ఎకరాల అడవిని తయారు చేయడానికి సిద్ధంగా మన ప్రణాళిక రక్షించుకొని ఆ ప్రణాళిక ప్రకారం మనము అడవులను పెంచడానికి ఉత్సాహం చూపాలి తప్ప అడవులను నాశనం చేసి మీరు చూసుకోండి అని చెప్పేది అనే రకంలో ఇప్పుడు రాజకీయ నాయకుల ధోరణి ఎక్కువ అయిపోయింది అనమాట. నువ్వున్నప్పుడు నీ పని, నా పని, నేను దోసుకోవడం తప్ప ఏం లేదు. వంకలు వాగులను విపరీతంగా బూడ్చడము, అక్కడ మిద్దెలు కట్టడము. కాబట్టి మనము ప్రతిదీ ఒక గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించడానికి ముందు ఒక పర్మిషన్ తీసుకొని ఆక్రమించాలి. అది పనికొచ్చదా లేదా అని విఆర్ఓలు, ఎంఆర్ఓలు డబ్బులు ఇచ్చేది ఆ వంక పరంగా పక్క చేను పక్క ఉండేది, వాళ్ళు చేను పక్కన వాళ్ళు వాడుకునేది. ఏమైనా అట్లా తయారైంది కాబట్టి భూ విస్తీర్ణంగా తగ్గిపోయి మనకు సహజమైనటువంటి ఉండేదానికి జీవులు కానీ జంతువులు కానీ స్థలాలు లేకపోయి అవి ఇళ్ళలోకి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఉదాహరణకు నంద్యాల దగ్గర ఒక పులి ఒక మనిషి దారుణంగా చంపింది అడవిలోకి పోయింటే. అట్లా ఇప్పుడు టైగర్ జోన్ తిరుపతి అయితేనేమి అక్కడక్కడ అక్కడ ఉన్నటువంటి చెట్లను ఈ కొంతమంది రెడ్ శాంటిల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ కొండల్లో ఉన్నప్పుడు వాటిని చంపేదానికి ఎండకాడకుండా ఆ చెట్లను కొట్టడం వల్ల అవి భయపడి పల్లెటూళ్ళలోకి రావడానికి మొదలయ్యాయి. పల్లెటూళ్ళలో మన దగ్గర కత్తులు ఉన్నాయి ఏమన్నా,
అది వాళ్ళకి మనము పులి వచ్చిందని భయపడేది వాడిని పట్టుకొని పోయి ఎత్తుమంటే దాన్ని సంరక్షిస్తాడు తప్ప ప్రతిదీ అటవీ సంరక్షణ అధికారులు సరిగా స్పందించి వన సంరక్షణ సంస్థలను బాగా అభివృద్ధి చేయాలని నేను అనుకోవడం అనేది. వాళ్ళు చెట్లను పెంచడానికి కొన్ని వేల డబ్బులేమో తీసుకుంటుంది. ఎక్కడెక్కడ ప్లాంటేషన్ చేయడము, ఆ ప్లాంటేషన్ మొక్కలు సరిగా ఇవ్వకపోవడము, ఎక్కడ పడేసి అక్కడ ఉండడము, అందువల్లే మనకు ఇలాంటి వాతావరణం తయారైంది కాబట్టి ఇప్పుడు జూన్ జూలైలో బాగా వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు లేక లబో దిబో అంటారు రైతులు. ఒక పక్క ఎండలు, ఒకవల్ల అతిథి, ఒకవల్ల వానలు ఫుల్గా పడ్డాము. అదే మన రాయలసీమలో ఒక చుక్క నీళ్ళు లేవు. అదే ఉత్తరాంధ్ర అయితే కోస్తా జిల్లాలో గుంటూరు, విజయవాడ అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా అక్కడ అతివృష్టి అనావృష్టి సంభవిస్తుంది. ఎందుకు సంభవిస్తుంది తేడా చూసుకోవాలి. మన రాయలసీమలో చెట్లు అనేది అంతరించిపోవడం వల్లనే మనకు ఈ వేడి ఎక్కువైందని అనుకుంటాను నా భావన. కాబట్టి మన రాయలసీమ వాసులంతా కలిసి ఒక విద్యార్థి ఒక చెట్లను నాటితేనుగా మన రాయలసీమను సస్యశ్యామల రాయలసీమగా తయారు చేసుకుంటారని నా అభిప్రాయం.